హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ లెట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో మీకోసం. మన కస్టమర్లు, మన సబ్స్క్రైబర్ల కోసం ప్రత్యేకించి ఈ వీడియో తీస్తున్నాం. ఇది కొంతకాలం బట్టి మన కస్టమర్లు, మన సబ్స్క్రైబర్లు ఏమని అడుగుతున్నారంటే, అన్న రెయిన్బో రాడ్లు మేము తీసుకున్నాం, పలానా చోట తీసుకున్నాం, ఇరిగిపోయినాయి అన్న, అది కారణం ఏంటి? రెయిన్బో రాడ్లో ఒరిజినల్ డూప్లికేట్ ఉంటాయంట కదా. ఈ వీడియో బాగా జాగ్రత్తగా చూడండి, మీకు మంచి ఒక క్లారిటీ వస్తుంది. కొన్ని అపోహలు విడిపోతాయి అన్నమాట. అన్న, మేము రెయిన్బో రాడ్ పలానా చోట తీసుకున్నాం, అది ఇరిగిపోయింది, జస్ట్ షార్ట్ కొట్టగానే ఇరిగిపోయింది. ఇందులో ఒరిజినల్ డూప్లికేట్ రెండు ఉంటాయంట కదా. డూప్లికేట్ ఎలా ఉంటుందన్న, మీరైతే వివరంగా చెప్తారు కదా. అన్న, రెయిన్బో రాడ్ మీద ప్రత్యేకించి ఒక వీడియో తీసి పెట్టండి అన్న, ఒరిజినల్ ఏదో డూప్లికేట్ చెప్పండి అన్న అని చెప్పేసి చాలామంది ఫోన్ చేసి అడిగే ప్రధానమైన విషయం అనమాట. ఇది చెప్తానన్నా, ఖాళీగా ఉన్న టైంలో తీస్తానన్న వీడియో కంపల్సరీ చెప్తానన్నా అంటున్నాను కదా. ఈ వీడియో జాగ్రత్తగా లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకండి. ప్రత్యేకించి ఇది స్పెషల్ వీడియో మీకోసమే తెస్తున్నాను అన్నమాట. ఈ రెయిన్బో రాడ్లు కొరియర్ ఛార్జీలు తగ్గడానికి కారణం, తర్వాతనేమో రెయిన్బో రాడ్ అసలు ఒరిజినల్ ఏది, డూప్లికేట్ ఏది, ఈ ఒరిజినల్ డూప్లికేట్ ఎలా ఉంటాయి ఏంటి, వీటికి ఎగ్జాంపుల్గా మీకు డైవా డూప్లికేటు, కాఫీ ఒరిజినల్ ఇవి ఉన్నాయి కదా. ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తా, జాగ్రత్తగా చూడండి, ఓకేనా. ఇప్పుడు ఇదేంటి, డైవా మీకు ఓపెన్ చేసి చూపించేస్తాను మీకు. అన్న, మీరు అడిగారు కాబట్టి నేను ఈ వీడియో అదేంటిది ప్రత్యేకించి మీకోసం పని కట్టుకొని చేస్తున్నాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, ఓకేనా. మెయిన్ ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇదిగో డైవా లోగో కనిపిస్తుంది కదా, ఇది డైవా లోగో. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఏమని ఉంది, డైవా జూపిటర్ సుపీరియర్, ఓకేనా. ఇక్కడ డైవా లోగో, ఓకేనా. ఒక్కసారి ఫస్ట్ నుంచి జాగ్రత్తగా గమనించండి. ఈ స్టీల్ బూట్ కాడ నుంచి జాగ్రత్తగా గమనించండి. మొత్తం రాడ్ అంతా కూడాను గమనించారా? మొత్తం ఏంటి, ఈ రాడ్ మొత్తం అంతా కూడాను ఇదిగో డైవా ఏంటి రీల్ సెట్ లోగో. ఇది ఒరిజినల్ డైవా జూపిటర్ సుపీరియర్, తెలిసిందే కదా మీకు. ఇది ఒరిజినల్, ఓకే. దీన్ని పక్కన పెడదాం. ఇదిగో జూపిటర్ సుపీరియర్, జూపిటర్ సుపీరియర్. ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ వీడియో మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. మీరు ఫోన్ చేసి అడుగుతున్నారు కదన్నా, అన్న ఇలాగా చాలా కష్టపడి డబ్బులు కొనుక్కుంటున్నాం అన్న, రెయిన్బో రాడ్లు పలానా చోట తీసుకున్నాం, ఇరిగిపోయినాయి, మీరైతే ప్రత్యేకించి మాకు వివరంగా చెప్తారు అంటున్నారు కదా. అందుకని మీకోసం చేస్తున్నాను వీడియో. ఇప్పుడు ఇది జాగ్రత్తగా గమనించండి, స్టీల్ బూటు, ఓకేనా. ఇది ఇలా పక్కన పెట్టి చూపిస్తాను, మీకు క్లారిటీగా వస్తుంది, ఓకే. ఇదిగో చూడండి, స్టీల్ బూటు, స్టీల్ బూటు, ఓకేనా. ఇక్కడ ఏమని ఉంది, డైవా అని ఉంది, చూసారా, డైవా. ఇది జూపిటర్ లోగో. ఇది ఏంటంటే మామూలుగా ఈ ట్రిగర్, ఇందులో మన దగ్గర బయట కాస్టింగ్ రాడ్ ఉంది కాబట్టి ఇది చూపిస్తున్నాను, ఇందులో స్పిన్నింగ్ రాడ్ కూడా ఉంటుంది, ఓకే. ఇక్కడ చూడండి, ఇదిగో డైవా, ఇదిగో కాఫీ, గమనిస్తున్నారా లోగో. ఇది డైవా ఒరిజినల్, ఇది కాఫీ, ఓకే. కలర్ చూడండి, సేమ్ టు సేమ్ కలర్స్, సేమ్ టు సేమ్. ఈ ఒరిజినల్ దానికి డైవా లోగో ఉంది, దీనికి లోగో లేదు. నెక్స్ట్ ఇక్కడ ఏమని ఉంది, జూపిటర్ సుపీరియర్ అని ఉంది, ఇక్కడ డైవా జూపిటర్ సుపీరియర్ అని ఉంది, ఓకేనా. కలర్లో కానీ పక్కన పెడితే టిప్స్లో కానీ ఏమాత్రం అన్నా తేడా ఉందా? ఏమీ తేడా లేదు. ఇక్కడ వీటి కోసం మనం ఏం మాట్లాడుకుంటున్నాం, చూపించినప్పుడల్లా అన్న ఇది డైవా ఒరిజినల్ అని చెప్పేసి నేను ఈ రాడ్ చూపిస్తున్నాం. ఈ రాడ్ చూపించుకున్నప్పుడు ఇది డైవా జూపిటర్ కాదు, ఇది కాఫీ రాడ్ అని మనమే కాదు, ఈ రాడ్లు చూపించిన ప్రతి ఒక్కళ్ళు కూడా కాఫీ రాడ్ అయితే కాఫీ రాడ్ అంటే డూప్లికేట్ అయితే డూప్లికేటు, ఒరిజినల్ అయితే ఒరిజినల్ అని చూపించేస్తున్నారు. అక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చింది కదా, బాగుంది. ఇప్పుడు ఇది రెయిన్బో,
రాత్రే వచ్చిందండి స్టాకు. మొత్తం బయట కాస్టింగ్ రాడ్‌లోని 7 ఫీటు, తర్వాత 8 ఫీటు, తర్వాతనేమో ఇంకేంటి మళ్ళీ స్పిన్నింగ్ రాడ్‌లో 7 ఫీటు, 10 ఫీటు ఇవి వచ్చినాయి. సరే, ఈ వీడియో కోసం జాగ్రత్తగా చూడండి చెప్తాను. ఇదేంటి? రెయిన్బో బైట్ కాస్టింగ్ రాడ్. ఓకేనా? అది. ఇప్పుడు ఫస్ట్ టిప్ చూపించేస్తాను. టిప్పు మీరు చూసేదే. ఓకేనా? ఇదిగో సాలిడ్ టిప్పు. ఈ సాలిడ్ టిప్ మీకు తెలిసిందే. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. రెయిన్బో ఒరిజినల్ లోగో కనిపించిందా? ఇది రెయిన్బో రాడ్. రెయిన్బో ఒరిజినల్ లోగో. ఇదిగో రెయిన్బో ఒరిజినల్ లోగో. ఇప్పుడు ఇక్కడ మీకు డౌట్ రావాలి. ఏమని? ఇది ఒరిజినల్ లోగో చూపించాను, రెయిన్బో రాడ్ అని చూపించాను. మరి డైవా జూపిటర్ సుపీరియర్లోని కాఫీ రాడ్డు డైవా ఒరిజినల్ రాడ్ చూపించాను కదా. మరి ఇందులోని డూప్లికేట్ కూడా చూపించండి అన్న. ఉంటే కదన్న చూపించడానికి. అసలు ముందు దాని తయారు ఉంటేనే చూపించడానికి. ఉదాహరణకి ఉన్నాయి అంటన్నా అన్నారనుకో, ఉన్నాయి అంట, ఇరిగిపోతాయి అంట, లేదు అదంట ఇదంట కాదు. ఆర్కే ఫిషింగ్ అంటే ఉన్నదన్నట్టు ఓపెన్గా చెప్పేస్తాను నేను. ఇప్పుడు నేను ఒరిజినల్ చూపించాను కదా. మీకు ఎవరైతే డూప్లికేట్ ఉంటాయి, లేకపోతేనేమో డూప్లికేట్ ఉంటాయి అంట అని అంటున్నారో వాళ్ళకి మీరు ఏం చెప్తారంటే, ఎవరన్నా డూప్లికేట్ తీసుకోరు, ఒరిజినల్ తీసుకుంటానికి చూస్తారు కాబట్టి ఒరిజినల్ ఎలాగుంటుందో డూప్లికేట్ ఎలాగుంటుందో ఒకసారి మాకు ఫోటో పెట్టి చూపించండి. ఓకేనా? ఇప్పుడు ఈ రెయిన్బో ఒరిజినల్ లోగో చూపించాను మీకు, మొత్తం రాడ్ అంతా చూపించేసాను మీకు. ఓకేనా? ఇది వచ్చి 10 ఫీటు, 8 ఫీటు, 7 ఫీటు, ఇలాగ ఈ రెయిన్బోలో ఒరిజినల్ లోగో చూపించేసాను. ఇదిగో ఒరిజినల్ లోగో. మీరు ఏం చేస్తారంటే, మీకు ఎవరైతే అన్న ఇందులోని డూప్లికేట్ ఉంటాయంట, డూప్లికేట్ ఉన్నాయంట, అవి ఇరిగిపోతున్నాయని చెప్పి నన్ను అంటున్నారో వాళ్ళని మీరు ఏం చేస్తారంటే, అన్న ఎవరన్నా ఒరిజినల్ తీసుకుంటానికే చూస్తారు కాబట్టి డూప్లికేట్ ఫోటో ఎలాగుంటుందో మాకు పెట్టండి. మళ్ళీ చెప్తున్నా, రెయిన్బో ఒరిజినల్ ఇప్పుడు మీరు చూపిస్తున్నారు కదా, డూప్లికేట్ ఫోటో ఎలాగుంటుందో మాకు పెట్టండి అన్న. డూప్లికేట్ అంటే ఎలాగుండాలి? యాజ్ ఇట్ ఈజ్ సేమ్ టు సేమ్ ఇలా దిగిపోవాలి. డూప్లికేట్స్ అంటే కాఫీ రాడ్లు ఎలా తయారవుతాయి? చిన్న అక్షరం పేరు, లేకపోతే చిన్న లోగోల పేరుతోటి జనానికి ఇది ఇదే ఒరిజినల్ ఏమో అనేలాగా కంపెనీ తయారు చేసుకుంటుంది. కాఫీ రాడ్ ఒరిజినల్. ఇది మా ఛానల్లో మేము చెప్పేస్తాం. ఇదిగో ఇది డైవా ఒరిజినల్, ఇది డైవా డూబుల్ కాఫీ రాడ్ అని చెప్పేస్తాం. ఇప్పుడు మనం రెయిన్బో రాడ్ల కోసం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇదిగో రెయిన్బో ఒరిజినల్ లోగో అని చూపిస్తాను తప్ప ఇందులో డూప్లికేట్స్ ఉంటాయి, అవి విరిగిపోతాయి అని ఎప్పుడు చూపించను. కారణం ఏంటంటే, అన్న మరి డూప్లికేట్ ఉంటాయన్నారు కదా, డూప్లికేట్ ఎలాగుంటాయో ఒకసారి ఫోటో తీసి నాకు పెట్టండి అన్న, లేకపోతే డూప్లికేట్ ఎలాగుంటాయో ఒకసారి చూపించండి అన్న అన్నారు అనుకో, నేను ఎక్కడ ఉంటాను? పాయింట్ అర్థమైంది మీకు? ఇందులోని మీకు ఎవరైతే రెయిన్బోలోని డూప్లికేట్ కూడా ఉంటాయి అన్నారో వాళ్ళని అన్న రెయిన్బో ఒరిజినల్ రాడ్డు, రెయిన్బో డూప్లికేట్ రాడ్డు పక్క పెట్టి ఒకసారి ఫోటో తీసి చూపించండి, లేకపోతే చిన్న వీడియో తీసి పెట్టండి అన్న. ఇదిగో ఇప్పుడు ఆర్కే వాళ్ళు ఇదిగో డైవా జూపిటర్ ఒరిజినల్ కాఫీ రెండు యాజ్ ఇట్ ఈజ్ గా లాస్ట్ బూట్ కాడ నుంచి ఫస్ట్ సెక్షన్ వరకు ఎలాగుంటాయో క్లియర్ గా చూపించారు. రెయిన్బోలో ఇదిగో ఒరిజినల్ లోగో అని కంపెనీ కూడా ఇక్కడ ఇచ్చాడు అని చెప్పేసి చూపిస్తున్నారు. రెయిన్బో రాడ్ మొత్తం చూపించేశారు. మా వాళ్ళు ఎక్కడో తీసుకున్నారంట, అది డూప్లికేట్ అంట, ఇరిగిపోయిందంట. రెయిన్బో వాడు తప్పు జారి ఇచ్చాడన్న ఇక్కడ. రెయిన్బో కంపెనీ వాడు తప్పు జారి ఇచ్చాడు ఇక్కడ, రెయిన్బో ఒరిజినల్ అని చెప్పేసి. అది పట్టుకొని ఎందుకంటే ఏంటంటే ఇంకా అంత లోనకి వెళ్ళవలసిన అవసరం నాకు లేదు. నా పనేదో నేనేదో నా అంతవరకే. రెయిన్బో ఒరిజినల్ ఒక్క లోగో ఇవ్వడం వల్ల రెయిన్బో ఒరిజినల్ లోగో అని చక్కగా చూపించేసుకుంటున్నారు. ఇంకా అక్కడితో అయిపోతుంది, కస్టమర్స్కి చక్కగా చూపించేస్తున్నారు. ఇందులోని డూప్లికేట్ ఉంటాయి అని చెప్పేసి అనేసరికి ఇక్కడ కస్టమర్లో
ఆ రాడ్ బుక్ చేసుకున్నప్పటి నుంచి, రాడ్ తీసుకున్నప్పటి నుంచి అది ఒరిజినలా, డూప్లికేటా అని చెప్పేసని సందిగ్ధంలో పడుతున్నారు. తర్వాతనేమో అది బై మిస్టేక్ వీళ్ళు కొట్టే షాట్ వల్లో, లేకపోతే ఈళ్ళు కొట్టే విధానం వల్లో తేడా వస్తే ఇరిగిపోయేసరికి, అదిగో మనం డూప్లికేట్ తీసుకున్నాం కాబట్టి ఇరిగిపోయి, ఒరిజినల్ తీసుకోవాల్సింది. అక్కడ ఒరిజినల్ ఉంటదంట, ఇక్కడ డూప్లికేట్ ఉంటదంట అని చెప్పేసని కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. మొత్తం టోటల్‌గా ఫిషర్‌మెన్స్ అంతా కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. ఇప్పుడు మీకు క్లారిటీగా ఇచ్చాను గదా! క్లారిటీగా చెప్పానని అనుకుంటున్నాను నేను. డైవాలో ఒరిజినల్, డూప్లికేట్ చూపిచ్చేసాను మీకు. అంటే ఒరిజినల్ డూప్లికేట్ అంటే కాఫీ రాడ్ చూపిచ్చాను గదా! మీకు ఎవరైతే రెయిన్‌బో ఇదిగో పేరుతో సహా చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఇదిగో రెయిన్‌బో. ఓకేనా? ఇదిగో రెయిన్‌బో. ఇదిగో లోగో. ఒరిజినల్ డైవాలో అది సారీ రెయిన్‌బోలో ఒరిజినల్ లోగో అని చెప్పేసి ఇక్కడ పెట్టారు కదా! ఇందులో డూప్లికేట్ ఉంటాయని అన్నారు కాబట్టి, డూప్లికేట్ ఎలాగుంటాయో మాకు వీడియో తీసి పెట్టండి. లేదా ఈ రెయిన్‌బోలో డూప్లికేట్ ఉంటాయన్నారు కాబట్టి, డూప్లికేట్ ఫోటో ఎలాగుంటదో తీసి పెట్టండి. డూప్లికేట్ అంటే ఎలా ఉండాలి? మళ్ళీ చెప్తున్నా. యాజ్ ఇట్ ఈజ్‌గా ఇలాగుంటేనే కదా! కస్టమర్‌లో డూప్లికేట్ ఏదో, ఒరిజినల్ ఏదో తెలియకుండా భ్రమపడి తీసేసుకుంటారు. అంతేగాని ఇక్కడేదో రెయిన్‌బో అని ఒక స్టిక్కర్ ఉండో, లేదా రెయిన్‌బో అని ఒక లోగో ఉండో, ఇది వేరే సెక్షన్‌లోకెళ్ళిపోయి, లేకపోతే వేరే కలర్‌లో అయిపోయి, ఏ పసుపు రంగో, నీలం రంగో వచ్చిందనుకో, కస్టమర్‌లు ఈజీగా గుర్తుపడతారు కదన్నా! అంత పిచ్చోళ్ళేం కాదుగా కస్టమర్‌లు. ఇదేంటి రెయిన్‌బో రాడ్ ఇలాగ స్కై బ్లూ కలర్‌లో వస్తది, లాస్ట్‌న టిప్ వస్తది, ఇలాగ ఉంటది కదా రెయిన్‌బో రాడ్. ఇలాగుందేంటి ఇది డూప్లికేట్ అని చెప్పని ఉత్తినే గుర్తుపెట్టేస్తారు. రెయిన్‌బో రాడ్‌లో నిజంగానే డూప్లికేట్ తయారు ఉంటే ఎలాగుండాలి? యాజ్ ఇట్ ఈజ్‌గా ఇలా దిగిపోవాలి. అవునా? మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ ఒక్క లోగో తప్పనించేసేసి మొత్తం ఇది రెయిన్‌బో కాబట్టి అది ఇంకో పేరేదన్నా లేకపోతే ఒక చిన్న అక్షరం పేరు మీద మార్చేసేసి పెట్టాలి. అప్పుడేగా కస్టమర్ అన్నవోడు ఏది ఒరిజినలో, ఏది డూప్లికేటో పోల్చుకోలేక డూప్లికేట్ కొనేసుకుంటుంటారు. పాయింట్ నోట్ ఇచ్చేసారా? దొంగ నోట్లు వస్తున్నాయి. మనకు రూ. 500 దొంగ నోట్లో, లేకపోతే రూ. 100 దొంగ నోట్లో సంథింగ్ ఏవో దొంగ నోట్లు వస్తాయి. దొంగ నోట్లు ఎలా గుద్దుతాడు? యాజ్ ఇట్ ఈజ్‌గా అలా గుద్దేస్తారు దొంగ నోట్లు. అది ఒరిజినలా, డూప్లికేటా తెలుసుకోవడం కష్టం అయినట్టుగా గుద్దేస్తాడు. అలాగే రెయిన్‌బో రాడ్‌లో డూప్లికేట్ ఉంటే, డూప్లికేట్ తయారు చేసేవాళ్ళు ఎలా తయారు చేస్తారో, యాజ్ ఇట్ ఈజ్‌గా ఇలాగే తయారు చేసేయాలి. అవును కదా! అప్పుడే కదా మరి కస్టమర్ కన్‌ఫ్యూజ్ అయిపోయి, ఒరిజినల్ తీసుకుంటున్నాను, డూప్లికేట్ తీసుకుంటున్నాను తెలియక తీసేసుకుంటాడు. కాబట్టి మీరేం చేయాలి? మీరు అడిగారు కాబట్టి వీడియో తెత్తన్నా. మీరేం చేయాలి? రెయిన్‌బో ఒరిజినల్ లోగో ఇదిగో రెయిన్‌బో రాడ్ అని చెప్పేసని చూపిస్తున్నాను కాబట్టి, మీకెవరైతే ఇందులో డూప్లికేట్ ఉంటాయి అని చెప్పేసని చెప్పారో, ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్. పాయింట్ నోట్ చేసారా? డూప్లికేట్ అంటే ఒరిజినల్‌గా ఇలా దిగిపోవాలి. అది దిగిపోయినప్పుడు అప్పుడు మీరు అడగండి ఇదిగో. ఆళ్ళు చూపించాలి ఎలాగా? ఇదిగోండి రెయిన్‌బో ఒరిజినల్ అని చెప్పేసి అన్నాను కదా! ఇది డూప్లికేటు. ఇదిగో ఇక్కడ ఇది ఉండదు. ఇదిగో ఈ అక్షరం తేడా వస్తది. ఇది తేడా వస్తది. చూసారా యాజ్ ఇట్ ఈజ్‌గా అచ్చం ఒరిజినల్ రెయిన్‌బో లాగా ఎలాగుందో ఇది కాఫీ రాడ్, ఇది ఒరిజినల్ రాడ్ అని చూపించాలి. అప్పుడేగా కస్టమర్స్‌కి ఒక కన్‌ఫ్యూజన్ తగ్గిద్ది. ఓకేనా? అడగండి. ఒరిజినల్ రాడ్డు, డూప్లికేట్ రాడ్డు. ఫోటోస్ తీసి పెట్టమనండి. రెయిన్‌బో ఒరిజినల్, డూప్లికేట్ వీడియో తీసి పెట్టమనండి. నాకు తెలిసైతే కంపెనీ వాడి ఈ ఒకే ఒక్క లోగో ఇచ్చి చాలా పెద్ద తప్పు చేశాడని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో ఏమని ఇచ్చాడు పాపం రెయిన్‌బో ఒరిజినల్ ఇచ్చిన పాపానికి డూప్లికేట్ ఉంటాయి, డూప్లికేట్ ఉంటాయి, డూప్లికేట్ ఉంటాయి, డూప్లికేట్ ఉంటాయి. కాఫీ రాడ్ వచ్చిందనుకో చిన్న ఎగ్జాంపుల్‌కి రెయిన్‌బో రాడ్‌లోనే కాఫీ రాడ్ దిగిందనుకో, ఇప్పుడు ఈ డైవాలోనే కాఫీ రాడ్ దిగిందని చెప్పేసి నేను చూపించినప్పుడు మీకు చాలా వీడియోలు ఇది కాఫీ, ఇది ఒరిజినల్ అని చెప్పి నేను అక్కడ పెడతాను కదా! మరి అలాగే పెడతాను కదన్నా! ఈ రెయిన్‌బో రాడ్‌లు ఇప్పుడు వస్తున్నాయి. దగ్గర దగ్గర 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల పాటు వస్తున్నాయి. ఈ ఫేమస్ అవ్వడం కూడాను యూట్యూబ్‌లో పెద్ద పెద్ద హంటర్స్ ఈట్లతో పెద్ద పెద్ద చేపలు పట్టడం వల్ల ఫేమస్ అయినయి. మరి ఎందుకు ఇరిగిపోతున్నాయి అన్న కొన్ని రాడ్‌లు అంటే, వీటిల్లో మనం కొట్టే స్టోకులకి ప్రెజెంటు మనం వాడే విధానం రాక, లేతే ఎంతో ఎక్స్‌పర్ట్‌లం అన్నా మేము అయినా సరే ఇరుగుతున్నాయన్నా అని చెప్పేసనంటే, అది కంపెనీ చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఇది రెయిన్‌బో రాడ్ ఉంది. ఇది గట్టిగా ఆగిందనుకోన్న, ఆ కస్టమర్ ఏం చేస్తాడు ఇంకో 10 మందికి చెప్తాడు. రెయిన్‌బో బావుందిరా తీసుకుంట్రా అని చెప్పేసనని చెప్తాడు. రెయిన్‌బో రాడ్‌లు ఇరిగిపోతున్నాయంటే జస్ట్ రైట్ కరెక్టే ఇరిగిపోతున్నాయి రాడ్‌లు. నేను ఒప్పుకుంటున్నాను దానికి. ఎందుకంటే మా కస్టమర్స్ పెడుతున్నారు. "అన్న ఈ రెయిన్‌బో రాడ్ ఇదిగో నేను చాలా ఎక్స్‌పీరియన్స్ అన్న నేను ఇందులోని ఇది 2, 3 షాట్లు కొట్టగానే ఇరిగిపోతుందన్న" అంటున్నారు. ఇరగదని చెప్పి నేను అంటున్నాం.
ఎందుకు ఇరిగిపోతుంది అనేది కంపెనీ చూసుకోవాలి. ఈ కంపెనీ ఇప్పుడు వీడియోస్ ఇప్పుడు ఫిషింగ్ సపోజ్ ఆర్కే ఫిషింగ్ ఉంది. ఆర్కే ఫిషింగ్ మీద మీరు నా సబ్స్క్రైబర్స్, నా కస్టమర్స్, నా ఆప్తమిత్రులు మీరు మన వీడియో చూస్తున్నారు లేదా? అలాగే రెయిన్‌బోకి సంబంధించిన కంపెనీ డీలర్స్ కూడాను ఈ రెయిన్‌బో రాడ్‌లు కస్టమర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో, ఇందులో లోపాలేంటనేది వాళ్ళు కూడా చూసుకుంటారు కదా! అప్పుడు రెయిన్‌బో రాడ్‌లు ఇరిగిపోతున్నాయంట అని చెప్పేసని దాని మీద చిన్న డాట్ పడేసరికి కంపెనీ ప్రిఫర్ చేసుకోవాలాళ్ళు. రెయిన్‌బో రాడ్‌లు ఎందుకు ఇరిగిపోతున్నాయి? వాటిలో మెటీరియల్ ఏం తేడా వచ్చింది? ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ తేడా వచ్చిందని వాళ్ళు చూసుకోవాలి. అంతేగాని రెయిన్‌బో రాడ్‌లు ఇరగవనన్ను ఇరిగిపోతాయనన్ను. అది మనం వాడుకునే విధానం బట్టే ఉంటది. ఈ వీడియోలో మనం ఓవరాల్‌గా ఏం మాట్లాడుకున్నాం? ఈ రెయిన్‌బో రాడ్ ఒరిజినల్ లోగో చూపిచ్చాను. ఇగో మొత్తం అన్నిట్లికి అలాగే ఉంటాయి. ఈ 10 ఫీట్‌లకి అలాగే ఉంటాయి. 8 ఫీట్‌లకి అలాగే ఉంటాయి. 9 ఫీట్‌లకి అలాగే ఉంటాయి. ఒకటన్నా ప్రత్యేకించి వీటి కోసం వీడియో తీస్తున్నానంటే ఎన్ని కాల్సు ఒకటా, రెండా? ఇదిగో ఇది 10 ఫీట్ ఇది. ఇది 10 ఫీట్ ఇది. రెయిన్‌బో ఇదిగో ఒరిజినల్ అని చెప్పని ఇచ్చారు. మరి ఇందులో డూప్లికేట్ తయారయ్యి ఉంటే మా దగ్గరకు వస్తాయిగా, మా దగ్గర రాకుండా ఎక్కడికి పోవు కదా! అప్పుడు ఏం చేస్తాం మేము? అన్నా ఇదిగో రెయిన్‌బోలో డూప్లికేట్ కూడా దిగిందంట. ఇదిగో మేము చూపిస్తున్నాం. ఇదిగో ఇది రెయిన్‌బో ఒరిజినల్, ఇది డూప్లికేట్ అని చూపించాలిగా. మీకు ఒక క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రతి కస్టమర్‌కి రెయిన్‌బో రాడ్‌లు వాడే ప్రతి కస్టమర్‌కి అర్థమై ఉంటది. మీకు ఎవరైతే ఇందులో డూప్లికేట్ ఉంటాయంటారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే చెప్పారు కదన్నా! ఇందులో డూప్లికేట్ ఉంటాయి. అవి ఇరిగిపోతాయి. రెయిన్‌బో రాడ్ ఇదిగో ఒరిజినల్, ఇదిగో డూప్లికేట్ అని చిన్న వీడియో తీసి పెట్టండి. లేదా ఫోటో తీసి పెట్టండి. అందులో మిస్టేక్ ఏదో మేము కనుక్కొని తీసుకుంటాం. ఓకేనా? మీకు క్లారిటీ వచ్చేసింది కదా! ఇక దీనికోసం ప్రత్యేకించి ఫోన్లు చేయకండి నాకు. ఎందుకంటే దగ్గర నిన్న ఒక్క రోజులోనే 200-300 ఫోన్లు వచ్చేసినాయి. 200-300 ఫోన్లు. అన్నా అందులో మరి ఎలాగుంటదన్నా, ఒరిజినల్ ఎలాగుంటదన్నా, డూప్లికేట్ ఎలాగుంటదన్నా అని చెప్పి అంటున్నారు. మీకు క్లారిటీ క్లియర్‌గా ఇచ్చాను కదా! డైవా జూపిటర్‌లోని కాఫీ రాడ్, ఒరిజినల్ రాడ్ చూపించాను. రెయిన్‌బో రాడ్ ఉన్నది ఉన్నట్టే చూపించాను. మరి ఇందులో డూప్లికేట్ అనుకో మళ్ళీ చెప్తున్నా. ఇంకో రెయిన్‌బో రాడ్ ఏదో చూపించి ఇదిగో రెయిన్‌బో రాడ్ డూప్లికేట్ అని చెప్పేసానంటే ఎలా కుదిరిద్ది? ఇప్పుడు ఒరిజినల్‌గా దీనికి ఇవి ఎలాగున్నాయి? ఫస్ట్ నుంచి కూడా డూప్లికేట్. అంటే ఒరిజినల్ అంటే అచ్చం దిగిపోవాలి ఇంక అలాగా. అసలు ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్ అనేది కస్టమరు డిసైడ్ చేసుకోలేనంత దిగితేనే కదా! ఇప్పుడు ఒక దొంగ నోటు ఉంది. ఏది ఒరిజినలో, ఏది డూప్లికేటో తెలుసుకోలేనంత ఇదిగా గుద్దితేనే కదా! అది కాఫీ రాడ్ అని అంటారు. అదేదో కలర్ వచ్చేసి నీలం రంగులో, పచ్చ రంగులో, తెల్ల రంగులో వచ్చేసినాయనుకో, అదేంటి రెయిన్‌బో రాడ్‌లు ఈ కలర్స్ ఉండవుగా, ఉన్నది ఒకటేగా స్కై బ్లూ కలర్ అని చెప్పని కస్టమర్ ఉత్తినే గుర్తుపట్టేస్తాడు. మరి డూప్లికేట్ అంటే ఎలాగుండాలి? ఒరిజినల్‌గా ఇలాగ దిగిపోవాలి. అచ్చం ఇదే కలరు, ఇదే మ్యానుఫ్యాక్చరింగు, ఇదే ట్యాగు, ఇదే రెయిన్‌బో అని చెప్పని మొత్తం ఇలా దిగిపోయి కస్టమర్ తీసుకుంటానికి డిస్టర్బెన్స్ అయిపోయి సందిగ్ధంలో పడ్డాలి. ఇది ఒరిజినలా? ఇది డూప్లికేట్ అని చెప్పని. అలా ఉన్నప్పుడే కదా మరి వాళ్ళకి కూడా డూప్లికేట్ చెల్లుబాటు అవుతాయి, సేల్ అవుతాయి. మీకు క్లారిటీ వచ్చేసిందిగా. మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే రెయిన్‌బో రాడ్‌ల్లో డూప్లికేట్ ఉన్నాయని మిమ్మల్ని అన్నారో వాళ్ళని ఫోటో తీసి పెట్టమనండి. అన్న ఇదిగో డూప్లికేట్ చూసారా? ఇది ఎలాగుంటదో చూసారా? ఇదిగో ఇది రెయిన్‌బో, ఇది డూప్లికేటు. ఈ 2 పక్కన పెట్టి ఇదిగో దీని మీద రెయిన్‌బో అని ఉంది. దీని మీద ఆర్ అని ఉంది. దీని మీద ఎల్ అని ఉంది. 2 యాజ్ ఇట్ ఈజ్‌గా ఎలాగున్నాయి చూసారా అని అడగండి. మీ డౌట్ క్లియర్ అయిపోద్ది. ఓకేనా? సరే. ఇప్పుడు ఎలాగో వీడియో తీసాం కాబట్టి చెప్తున్నాను. రెయిన్‌బో రాడ్‌లు 10 ఫీటు, ఇదిగో 8 ఫీట్లు. ఓకేనా? 8 ఫీటు. రెయిన్‌బో రాడ్ బయట కాస్టింగ్ రాడ్‌లు 7 ఫీటు, 8 ఫీటు. ఆల్రెడీ రాత్రే వచ్చేసిన స్టాకు. 9 ఫీట్ రావాలి. ఇందులో స్పిన్నింగ్ రాడ్‌లో రావాలి. స్పిన్నింగ్ రాడ్‌లో రెయిన్‌బో రాడ్ 7 ఫీట్ అనుకుంటా. 7 ఫీటు, 9 ఫీటు, 10 ఫీటు, 8 ఫీట్ కదా! అవి స్టాక్ వస్తున్నాయి. ఓకేనా? ఇందులో ముఖ్యంగా ఇంకో విషయం చెప్పొచ్చేది ఏంటంటే రెయిన్‌బో రాడ్‌ల మీద కొరియర్ ఛార్జ్ కూడా మీకు ఫుల్‌గా తగ్గిపోయింది. కారణం ఏంటంటే డీలర్స్ తోటి మేము డీల్ మాట్లాడుకున్నాం. రెయిన్‌బో రాడ్‌లు తీసుకున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పాం. కొరియర్ ఛార్జ్ తగ్గిపోయింది. ఇంకా రెయిన్‌బో రాడ్‌లు కావాలనుకున్నోళ్ళు డైరెక్ట్‌గా షాప్ దగ్గరకొచ్చి తీసేసుకోవచ్చు. ఓకేనన్నా? మాదేంటిది ఇంకా షాప్ దగ్గరకొచ్చారనుకో మీకు కొరియర్ ఛార్జ్ గట్టా ఏమీ ఉండదు. ఈ వీడియో చూసి మీకు కావాలనుకున్నోళ్ళు వచ్చేయవచ్చు. ఓకేనా? రెయిన్‌బో రాడ్‌ల రేట్లు అవన్నీ మీకు తెలిసిందే కదా! ఓకే.
ఇప్పుడు మీకు రెయిన్బో రాడ్ల మీద ఒక లెక్క వచ్చేసిందిగా. ఇదిగో రెయిన్బో రాడ్లు కనిపిస్తున్నాయా? ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకేనా? మీ డౌట్ క్లియర్ చేసేసాను. మీకు క్లారిటీ వచ్చేసింది. థ్యాంక్ యూ.